నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలరా, రీసెంట్గా బైబిలు తరగతులలో బైబిల్ స్టడీలో రోమా పత్రికను ధ్యానించటము జరుగుతున్నది. రోమా పత్రిక నాకున్నటువంటి అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మిగిలిన పుస్తకాలలో మిగిలిన పత్రికలలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఓకే అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రోమపత్రికలో రాయబడినటువంటి విధానం, రాయబడినటువంటి ఉద్దేశం చాలామందికి అర్థం కాకుండా ఉండి ఉంటుందేమో అనేటువంటిది నా అభిప్రాయం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేను ఒక విషయాన్ని ధ్యానిస్తాను, ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాను, అన్వయించుకుంటాను, ఆచరిస్తాను అని ఎవరైనా షరతుగా తీసుకుంటే లేదా సవాలుగా తీసుకుంటే దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాడు రోమాపత్రికను తీసుకోవాలి. అంత సంక్లిష్టకరమైనటువంటి తార్కిక విచారణ అందులో ఉంటుంది. చాలా సంగతులని గమనించటము జరుగుతున్నది. అయితే దీని అంతట్లో యూదులు ఏ విషయంలోనైతే అభ్యంతరపడుచున్నారో, వారి అభ్యంతరాల మూలముగా ఏ అన్యజనులకైతే ఇబ్బందికరంగా ఏర్పడుచున్నదో, ఆ ఇరు జనములను దృష్టిలో పెట్టుకొని పౌలు గారు చాలా చక్కగా అటు వారిని దూరం చేసుకోలేక ఇటు వీరిని దూరం చేసుకోలేక ఇరువురిని సమన్వయపరుస్తూ ఇరువురిని సమాధానములోనికి తీసుకొచ్చి రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానంలో రాయబడినటువంటి పుస్తకమే రోమపత్రిక. ఈ రోమపత్రికలో యూదులకు ఉన్నటువంటి గర్వాతిశయమును బట్టి, నిజమే దేవుడు మనలను ప్రేమించాడు, ఆశీర్వదించాడు, మనకు సున్నతి అనేటువంటి ఒక ముద్ర ఇచ్చాడు, ధర్మశాస్త్రము అనేటువంటి తన పుస్తకాన్ని మనకు ఇచ్చాడు, ఆశీర్వాదములు మనకిచ్చాడు, వాగ్దానములు మనకి ఇచ్చాడు. ఏ విషయంలో చూసుకున్నా కూడా మనం గొప్పవారమే, మనము ముందున్నటువంటి వారమే. కానీ అది ఒకప్పటి విషయం, ఇప్పుడు కాదు అని అన్నాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదే అయినప్పటికీ శరీర సంబంధమైనటువంటి సంగతులను దృష్టిలో పెట్టుకొని వ్రాయబడింది అని అన్నాడు. తెలుసు కదండి, రెఫరెన్స్లో అని తెలుసు కదా. చూద్దాం. రోమాపత్రిక రోమపత్రిక
7వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి నేను శరీర సంబంధినై ఉన్నాను అని అన్నాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అయిన తర్వాత ఆత్మ సంబంధమైనదే అయినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయవలసినటువంటి అవసరం ఏముంది? ఆత్మ సంబంధమైనది అన్నాడు కదా, అన్నప్పుడు దాన్ని కొట్టివేయవలసినటువంటి అవసరము ఏముంది? మరలా క్రొత్త నిబంధన అనేటువంటి ధర్మశాస్త్రాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? చాలామంది ఇది ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనేటువంటిది నా భావన. అయితే ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక. ఏ ధర్మశాస్త్రం అన్నాడండి? శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రం యొక్క కాన్సెప్టు ఆత్మ సంబంధమైనదే, దృక్పథం. కానీ అందులో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు శరీరానుసారముగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు అని అన్నాడు. శరీరానుసారముగా అన్నప్పుడు ఈ శరీరమును బట్టి చేయవలసినవి చేయకూడనివి అనేటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. అందులో ఈ శరీర సంబంధమైన అన్నప్పుడు భౌతిక సంబంధమైన అనేటువంటి విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దానిలో భాగంగా ఇప్పుడు మనకి యేసుప్రభుల వారు కంపేర్ చేసిన విషయం మనకు తెలిసింది. ఏంటది? మోషే గారు చెప్పారు వ్యభిచారం చేస్తే పాపము అని. చేస్తే అంటే అనేటువంటిది క్రియారూపకమైనటువంటి శరీర చర్య, దాన్ని బట్టి నేరం. కానీ నేను చెప్పుచున్నది ఏమనగా, నీ మనస్సు నీ హృదయముతో ఆ యావతో ఆలోచించి నిర్ణయించుకోవటమే పాపము అని అన్నాడు. అంటే ఇప్పుడు శరీరానుసారముగా ఇవ్వబడింది అని అన్నప్పుడు శరీరం యొక్క యాక్షన్కు సంబంధించినటువంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఇంకా సూక్ష్మంగా వెళితే నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు దైవ సముఖములోనికి నేను వెలుచున్నాను అని అనుకున్నప్పుడు నువ్వు ఒకసారి పరికించి చూసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా చెమట పొక్కు వచ్చిందా? మనకు చర్మం మీద ఏదో ఒక దద్దురు, దురద, చెమట పొక్కు రావటం అనేటువంటిది సహజం. ఇప్పుడు మనం ఎన్ని పొక్కులు ఉన్నా వచ్చి కూర్చోవచ్చు దర్జాగా. కానీ ఆ రోజు చిన్న చీము పట్టిన చెమట పొక్కుతో, చీమే పట్టాల్సిన అవసరం లేదు, దద్దురు వచ్చిన దేవాలయ ప్రాంగణంలో పాదం మోపటానికి వీలు లేదు. మోపితే మరణం, చంపేసేవాడు. నీ ఇంటి గోడకు పొక్కు వస్తే, మనకి మట్టి గోడలప్పుడు పొక్కుతాయి,
పొక్కు వచ్చినా కూడా నీ ఇల్లు అపవిత్రమైనటువంటిది, వెంటనే నువ్వు దాన్ని వేకెట్ చేయాలి. చిన్న మచ్చ వచ్చిన, ఇలా చిన్న 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 సూక్ష్మమైనటువంటి విషయాలు ఎన్నో చెప్పబడ్డాయి. అన్ని రకాలైనటువంటి ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు వీటిని అన్నిటినీ నెరవేర్చి మీరు పరిశుద్ధులు కాలేకపోవచ్చున్నారు. నిజానికి చెప్పాలి అనంటే ఒక కోణంలో ఆలోచిస్తే పాత నిబంధన కంటే కొత్త నిబంధన యొక్క స్టాండర్డ్ ఎక్కువ అని అనిపిస్తూ ఉంటుంది. స్టాండర్డ్ ఎక్కువ. ఇంకో కోణంలో ఆలోచిస్తే కొత్త నిబంధన కంటే పాత నిబంధన చాలా భారమైనది. స్టాండర్డ్కి భారానికి తేడా ఉంటుంది. పాత నిబంధన చాలా భారమైనది. అసలు ఒక్కడు కూడా ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడలేకపోతున్నాడు. మాది ధర్మశాస్త్రం అని చెప్పేసి జబ్బలు ఎగరేసుకుంటున్నారు, జబ్బలు కొట్టుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు. మీలో ఎవరైనా ఆ ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతులు కాగలుగుచున్నారా అని చెప్పి వారిని అడిగాడు. అప్పుడు ఒకళ్ళు చూసుకున్నారు, అయితలేం కదా అని. అందుకే మన తండ్రి మన పట్ల కృప చూపించి ఆ భారమును తొలగించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, పిల్లలకి పుస్తకాల బ్యాగ్ సైజు పెంచటం కాదు, ఏం పెంచాలి? క్వాలిటీ పెంచాలి. అర్థమైంది మీకు? ఇదిగో దేవుడు మీ పట్ల కృప చూపించి మీకు భారముగా ఉన్నటువంటి ధర్మశాస్త్రమును తొలగించి కేవలం కృప ద్వారా మాత్రమే మిమ్మలను నీతిమంతులుగా చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇది ఎంత తేలికైనటువంటి విషయము, ఎంత సంతోషకరమైనటువంటి విషయము. అయితే ఆ కృపను ఎలా వెల్లడి చేశాడు అని చెప్తూ, క్రీస్తు యేసును మీ యొద్దకు పంపించుట ద్వారా తన కృపను వెల్లడి చేశాడు అని అంటాడు. మరల మనం రోమపత్రికకి వచ్చినట్లయితే, రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము. అంటే ఎప్పుడైనా మనకి ఆల్ నైట్ ప్రేయర్లు లేకుంటే వాక్యంలో ఎక్కువసేపు ఉండాలనిపిస్తున్నది, అలాంటి మూడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు రోమపత్రిక ధ్యానమును ముందు పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, 6వ అధ్యాయము 10వ వచనము మనము చూడగలిగినట్లయితే, ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయెను అని అన్నాడు. అంటే ఈ మాట చెప్పడానికంటే ముందు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ చెప్పి, ఒక వ్యక్తి ద్వారా లోకములోనికి పాపము వచ్చింది, మరొక వ్యక్తి ద్వారా ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము వచ్చింది. ఆ పాపమును తొలగించి జీవమును అనుగ్రహించటము జరిగింది. ఒక వ్యక్తి ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. మరొక వ్యక్తి ద్వారా దేవుడు కృప చూపించి ప్రాయశ్చిత్తము చేశాడు, తద్వారా జీవమును మనకు అనుగ్రహించాడు.
అని ఈ ముందు అధ్యాయాలలో, ముందు వచనాలలో చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, చాలా ఉన్నాయి. ఉదాహరణకి 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంటే మాకు ధర్మశాస్త్రము ఉన్నదని వారు అతిశయపడుచున్నటువంటి వేళ, నిజంగా ఇప్పుడు అతిశయించాల్సినటువంటి విషయం ఏంటంటే, భారముగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి పాపములోనే ఉండి దేవుని ఆగ్రహానికి గురై దేవునికి దూరంగా ఉన్నటువంటి వేళ, కృప ద్వారా యేసు ప్రభువుల వారి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. దేవునికి శత్రువులముగా ఉన్నటువంటి మనము దేవునితో సమాధాన పడగలగటం అనేటువంటిది ఇక గొప్ప విషయం కదా. ఈ దేవునితో సమాధాన పడినటువంటి విషయాన్ని బట్టి మనమందరము అతిశయించుదము అని అంటున్నాడు. అంటే నిజంగా ఆలోచించేటువంటి వారికి, యూదులకి బ్రెయిన్ ఒకసారిగా ఒక షాక్ ఇచ్చినట్టుగా షార్ప్లోనికి వస్తుంది, షార్ప్నెస్ అవుతుంది. అవును, మాకు ధర్మశాస్త్రం, గొప్ప ధర్మశాస్త్రము ఉన్నది అని చెప్పి దేవునికి శత్రువులంగా బ్రతికితే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఇది అతిశయించాల్సినటువంటి విషయం కాదు, బాధపడాల్సినటువంటి విషయం. కానీ యేసు ప్రభువుల వారి ద్వారా సమాధానపడి దేవునికి మిత్రులమయ్యాము, దేవుని పిల్లలమయ్యాము. కాబట్టి ఈ విషయంలో మేము అతిశయించాలి అనేటువంటి విషయం వారు ఎరుగులాగున్న పౌలు గారు ఎంత జాగ్రత్తగా, అంటే నిజంగా కాలులో ముళ్ళు తీసేటప్పుడు వాడికి నొప్పి కలగొద్దు, ముళ్ళు మాత్రం బయటికి రావాలి. అప్పుడు పినిస్ ఎలా వాడతారండి? అంత నైపుణ్యంగా వాడాడు పౌలు గారు కలం ఈ పత్రికను రాయటానికి. ఎక్కడ నొప్పి కలిగించడండి, బట్ డెప్త్ మాత్రం ఎంత ఉంటుందో అంత దాకా వెళ్తుంది. చివరికి ఒప్పించేటువంటి విధంగా ఉంటుంది అది. నిజంగా ఆ రోజుల్లో ఎంతమంది రియలైజ్ అయ్యారో తెలియదు, కానీ ఒప్పించాడు. అలా మనము కృపకు పాత్రులము అని చెప్పి 10వ వచనంలో, ఏలయనగా, ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. చనిపోయింది ఏ రకమైనటువంటి చనిపోవుట లేదా మరణము? ఆత్మ సంబంధంగానా, శరీర సంబంధంగానా? శరీర విషయములో చనిపోయాడు. అంటే యాక్చువల్గా గ్రామటికల్గా అది సరి అయినటువంటి సెంటెన్స్ కాదు, సరి అయినటువంటి ఫార్మాట్ కాదు అది. శరీర సంబంధంగా యేసు ప్రభువుల వారి శరీరము చచ్చిపోయింది, కానీ ఆత్మ సంబంధంగా అతడు జీవించుచున్నాడు. కొంచెం ఓకే, ఇందులో నాకు ఇబ్బంది లేదు అని ఒకరికి ఒకరము అనుకూలించుకుంటూ చదువుకునేటువంటి క్రమంలో యేసు ప్రభువుల వారు చనిపోయారు అంటే ఈ మట్టి శరీరం చనిపోయింది, జీవించుచున్నారు అనంటే మహిమగల శరీరముతో జీవించుచున్నారు అనేది అది సాధారణమైనటువంటి అర్థం. జీవించుచున్నారు అనేటువంటి పదం యొక్క పరిపూర్ణ అర్థం ఏంటి చెప్పాలి స్పాంటేనియస్గా. జీవించుచున్నాడు అనేటువంటి ఆ పదము యొక్క పరిపూర్ణ అర్థం ఏంటి? ఎస్,
అనంతమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది మీరు అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు కృప మనకు అనుగ్రహించి బ్రతికించాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు లోకములోనికి వచ్చినటువంటి ఏ పాపమునైతే ఇష్టపడి ప్రేమించి ఓన్ చేసుకొని దాని ద్వారా మీరు ఇప్పటి వరకు పాలించబడ్డారు, లాలించబడ్డారు, ఏ పాపానికి మీరు దాసులయ్యారో, ఏ దాస్యములోనికి వెళ్ళి ఏ మత్తులో మునిగిపోయి మరణమునకు చేరువయ్యారో, అలాంటి మరణములో నుండి మీరు బయటికి రావాలి అనంటే మరలా పాపము యొక్క ప్రమాదం ఏంటి అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఆ పాపము నాలో నుండి ఎలా తొలగిపోతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు ఆలకించాలి. జంతు బలి ద్వారా పాపములు తొలగించబడవు. నది స్నానాల ద్వారా పాపాలు తొలగించబడవు. ఏ శటగోపం పెట్టుకోవటం మూలంగా పాపాలు తొలగించబడవు. ఏ మంత్రములతో, ఏ తంత్రములతో, ఏ యంత్రములతో పాపాలు తొలగించబడవు. మరి ఎలా తొలగించబడతాయి? పోనీ నాకు నేనుగా గలనా అనంటే అఫ్కోర్స్ నీవు సూపర్ స్పెషలైజేషన్ కలిగి, సూపర్ స్పెషియన్ అని అంటారు కదా, ఆ స్థితిలోనికి నీవు వెళ్ళి ఓకే నేను ఇప్పుడు నుండి తప్పులు చేయను అని నువ్వు అనుకున్నా, దానికి ఒక మేర నీకు అవకాశము ఉన్నా, చేసిన పాపాల సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతుంది. అది నిన్ను మరణంలోనికి తీసుకెళ్తుంది. ఆ శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక నువ్వెంత సూపర్ స్పెషియన్ అయినా కూడా నీవు నీలో ఉన్నటువంటి పాపాలను తొలగించుకోవటానికి ఎవరిని సంప్రదించగలిగేటువంటి అవకాశం నీకు లేదు. నీ పాపాలను తొలగించగలిగేటువంటి లేదా క్షమించగలిగేటువంటి అధికారము ఎవరికి ఉన్నది? ఇప్పుడు చూడండి, విడాకులు తీసుకున్నారనుకోండి, పెద్ద మనుషులు నలుగురిని కూడా పెట్టి విడాకులు తీసుకుంటే ఒకప్పుడు చెల్లేది, ఇప్పుడు చెల్లుబాటు కాదు. ఏదో ఒక అభిప్రాయంలోనికి వస్తారే తప్ప అది చెల్లుబాటు కాదు. నువ్వు మాట్లాడుకున్నటువంటి మాటలు ఒక తీర్మాన పత్రం రాసుకొని మళ్ళీ జ్యుడిషియల్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మళ్ళీ ఆ న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళితే వారు అధికారికంగా వీరు విడిపోయారు అని ఒక పత్రం ఇస్తారు. అప్పుడు అది చెల్లుబాటు అవుతుంది ఇన్ ఫ్యూచర్కి. అంటే ఇప్పుడు విడాకులు మంజూరు చేసేటువంటి అధికారం ఎవరికి ఉన్నది? న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉంది అన్నప్పుడు ఫైనల్గా మాట్లాడుకుంటే జడ్జికి మాత్రమే ఉన్నది. ఈ పాపాలను క్షమించగలిగేటువంటి అధికారం ఎవరికి ఉన్నది అనంటే మనందరికీ అధికారి, మనందరికీ తండ్రి, మనందరికీ దేవుడు, మనందరి పట్ల హక్కుదారుడైనటువంటి దేవుడికి మాత్రమే ఉంటుంది. దేవుడు క్షమించాలి. మరి దేవుడు క్షమించాలి అనంటే నీ పాపం యొక్క తీవ్రతని, దాని పర్యవసానాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి.
దానిలో యేసు ప్రభుల వారు పోషించినటువంటి పాత్ర ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. తద్మూలముగా నువ్వు పాశ్చాత్తాపపడి మారు మనసు నొంది నువ్వు దేవునికి మాట ఇచ్చి బాప్తిస్మం తీసుకున్నట్టయితే దేవుడు క్షమిస్తాడు. క్షమిస్తే అప్పుడు నీలో నుండి పాపాలు తొలగిపోతాయి. అంటే నీ ఖాతాలో ఉన్నటువంటి పాపాలన్నీ కొట్టివేయబడతాయి. అప్పుడు నువ్వు పరిశుద్ధుడవుగా ఎంచబడతావు. పరిశుద్ధుడవుగా ఎంచబడితే మొదటగా జరిగేది ఏంటంటే, అందరూ పాపము చేసి ఏమవుతున్నారట? మరణములోనికి వెళుచున్నారు అని అంటాడు రోమపత్రికలోని. రెండో మాట ఏమంటాడు అంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఈ ఒకే విషయానికి రెండు సందర్భాలని చెప్తాడు, రెండు కంక్లూజన్లని చెప్తాడు. పాపం చేసినటువంటి వారు మరణములోనికి వెళుతున్నారు అని అన్నాడు. పాపము చేసినటువంటి వారు దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని అన్నాడు. కనుక ఏ పాపముల విషయములో నీవు పాశ్చాత్తాపపడతావో దేవుడు ఆ పాపాలను క్షమిస్తే ఒకటి మరణము తప్పించబడుతుంది, రెండవది నువ్వు పరిశుద్ధుడమైన తర్వాత నీకు జీవము ప్రసాదించబడుతుంది. దేవుని మహిమను పొందుకోవటం అంటే నీకు జీవము ప్రసాదించబడుతుంది. ఇది నీవు గుర్తెరిగి యేసు ప్రభువుల వారు చనిపోయింది నిజమా కాదా? నువ్వేం ఫీల్ అవుతున్నావు? ఏమంటే అసలు యేసు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉండేనా లేదా? ఉన్నటువంటి ఆయన చనిపోయాడా చనిపోలేదా? ఆయనకై ఆయన చనిపోయాడా చంపేశారా? ఇక్కడ ఇంటెలిజెంట్గా సమాధానం చెప్పాలి. చంపేశారు ఆయన్ని. చంపేస్తాము అన్నటువంటి వారికి చంపండిరా అని చెప్పేసి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆ డిఫరెన్స్ చూడాలి. ఓకే, చంపండి అంటే ప్రాణమును ఇవ్వటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నీ పాప శరీరమును బట్టి నీవు మరణములోనికి వెళుతావు అని చేయబడినటువంటి హెచ్చరికను బట్టి నీకుగా నీవే ముందుగా సిద్ధపడాల్సినటువంటి విషయం ఏంటంటే, నా పాప శరీరాన్ని లేదా నా పాప మనస్సును నా పాప దృక్పథాన్ని నేను చంపేస్తాను, నేను దీన్ని చంపుకుంటాను అని చావునకు అప్పగించుకోవాలి, చంపేసుకోవాలి. చావునకు అప్పగించుకోవటమే బాప్తిస్మం నందు జరిగేటువంటి కార్యం. అప్పుడు ఎవరి చేతులకు అప్పగించుకుంటున్నావు? పరోక్షంగా దేవుడికి అప్పగించుకుంటున్నావు, ప్రత్యక్షంగా దైవజనుడికి అప్పగించుకుంటున్నావు. నన్ను చంపేయ్యా అని. నువ్వు చనిపోతే ఇప్పుడు అంటే ఇక్కడ యేసు ప్రభువుల వారు శరీరాన్ని బట్టి ఎలాగనైతే చనిపోయాడో, ఇప్పుడు నీవు మనస్సును బట్టి హృదయాన్ని బట్టి చనిపోవాలి. ఇందులో నిజాయితీ ఉంటే, ఇది ఒరిజినల్గా జరిగితే ఇక నీవు బ్రతుకుట చూడగా ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు చనిపోవుట ఒక మారే చనిపోతావు. ఇక్కడ కూడా ఏది ఏ చావు? శరీర సంబంధమైనదంటే శరీరం చావదు. ఇక్కడ మళ్ళీ నీళ్ళలో నుండి బాణాలు వేస్తావు కదా, శరీరం చావదు. శరీర సంబంధమైన ఆలోచన చేస్తుంది, మనస్సు చేస్తుంది. పాత హృదయం, మనస్సు చనిపోతుంది. ఓకే, చనిపోయినటువంటి నీవు తిరిగి లేచుట ద్వారా జీవాన్ని పొందుకుంటావు. ఏ జీవం ఇక్కడ అనంటే నిత్య జీవము. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏ విధంగానైతే జీవం పొందుకున్నాడో ఇక్కడ మళ్ళీ మనం చదువుకున్నట్టయితే
ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను. క్రీస్తు యేసునందు మీరు సజీవులుగా ఉంటారు అంటే మీరు కూడా జీవిస్తారు అని అన్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుడు జీవించటమే కాదు, యేసు ప్రభుల వారు జీవించటమే కాదు, మనమందరము జీవించగలిగేటువంటి అవకాశము ఉంటున్నది. ఇది యూదులకు సమ్మతమైనటువంటి విషయం, అన్యజనులకి కూడా సమ్మతమైనటువంటి విషయం. కనుక దీని మీద దృష్టి పెట్టి మనమందరము అతిశయించుదాము, దీనికోసం మనం ఆలోచించి ప్రయత్నము చేద్దాము అని చెప్పి వారందరినీ పురికొల్పడం జరిగింది. ఈ సమయం ముందు రొట్టె ద్రాక్ష రసాలు తీసుకుంటున్నటువంటి ప్రతి వేళ మీరేమి జ్ఞాపకం చేసుకుంటారు? అనేక సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి మనకు రోజు రోజుకి ఒకప్పుడు 10 మంది పిల్లలను కన్నటువంటి పేరెంట్స్ నలుగురికి వచ్చారు, నలుగురు నుండి ఇద్దరికి వచ్చారు, ఇద్దరు నుండి ఒక్కరికి వచ్చారు, ఈ ఒక్కరి నుండి అసలు వద్దు అనేటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చారు ఆల్రెడీ. అలాగే దేవుని సన్నిధిలో రోజులకు రోజులు గడిపినటువంటి కాలం క్రీస్తు యేసుల వారి కాలం. ఏమండి, చివరికి ఒక దినమును గడిపినటువంటి కాలం. పండగలు లాంటివి వస్తే 3 దినాలు 4 దినాలు అక్కడే ఉండేటువంటి వారు. తర్వాత ఏమైంది? ఇప్పుడు వారానికి ఒకరోజు, ఆ ఒక రోజులో ఒక పూట. ఆ పూట ఏమైంది? ఇప్పుడు 1 గంట. అంతకంటే ఎక్కువైతే మాకు తంట, పరిగెత్తాల్సిందే. ఈ వ్యవధిలో మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది అనేది. ఈ వ్యవధిలో మనం ఎంత వింటున్నాం, ఎంత వివేచిస్తున్నాం, ఎంత ఆలోచించగలుగుతున్నాం, ఎంతగా దానిని తీర్మానం చేసుకోగలుగుతున్నాం, నిర్ణయం తీసుకోగలుగుతున్నాము. నిజంగా చెప్పండి, ఇక్కడ హడావిడిగా విని పరిగెత్తిన తర్వాత పోని తర్వాతనైనా ఆలోచించుకోవటానికి బోలెడంత సమయం ఉంది అనేటువంటి పరిస్థితి అన్నా ఉందా? వాడు సంపిడిచి పెడతాడు అన్న అని అనిల్ అంటాడు. నలుగురు చేసే పని నా ఒక్కనికే అప్పచెప్తాడు అని అంటాడు. 6 నుండి 6 వరకు పీక తింటున్నారని చిరంజీవి అంటాడు. ఆ 6ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు 10 చేశారట. ఉదయం 6 గంటలు వెళితే రాత్రి 10 అవుతున్నదట. రాత్రి 10 అయిన తర్వాత బస్సు ఎక్కి ఆలోచిస్తాడా? ఇక ఇంటికి వచ్చి ఆలోచిస్తాడా? నిన్న లాజర్ మాతోటి ఉన్నాడన్నట్టే కానీ నా మాత్రంగానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే నిద్ర లేదు ఆయనకి, పైగా అలసిపోయాడు. ఇంకేం ఆలోచిస్తారు చెప్పండి? ఇది ఎందుకు జరుగుతున్నది అని అంటే ఇది పెద్ద విషయం. ఇది సాతాను మనందరి పట్ల కక్ష కట్టింది. అందుకు ప్రభుత్వాల పేరట, పరిశ్రమల పేరట, కార్పొరేట్ సంస్థల పేరట, ఉత్పత్తి పేరట, ఆర్థిక పరిపుష్టి పేరట, ఉద్యోగాల కల్పనల పేరట నీకు చేతి నిండా పనిచ్చినట్టే ఇచ్చి మంచి ఉచ్చులో బిగించి దేవుని విషయంలో నువ్వు కదలకుండా మెదలకుండా నిర్బంధము చేసి అసలు అలా ఆలోచించేటువంటి అవకాశమే లేకుండా చేసి చివరికి నువ్వేం చేశావురా అంటే చాలా చేద్దాం అనుకున్నా దేవా, కానీ ఏం చేయలేకపోయానయ్యా అని చెప్పుకునేటువంటి పరిస్థితి
తీసుకురాబడుచున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఇప్పుడు ఏం చెయ్యాలో అంటే పౌలు లాంటి ఒక గొప్ప ఆలోచన దేవుడు మనకి ఇవ్వాలి. ఇలాంటి సంక్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అనేటువంటిది మన అవసరమైతే ఒకరోజు కూర్చొని డీటెయిల్డ్గా పెన్ను పేపర్ పెట్టుకునైనా సరే ఆలోచించుకుంటూ రాసుకుంటూ ఓ చక్కని తీర్మానం చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎన్ని ఇండ్లు కట్టుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, ఇంకెంత ఐశ్వర్యంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటిది కాదు ముఖ్యమైనటువంటి విషయం. అల్టిమేట్గా అంతిమ విషయం మనకు కావాల్సింది ఏంటి? పరలోకం కదా, నిత్య జీవం కదా. అది దక్కని అభివృద్ధే కాదు, అది దక్కని జీవితమే కాదు. కనుక ప్రియులరా, మరి అలాగని ఇది ఏమీ లేకుండా బ్రతుకుతామా అనంటే బ్రతకలేని సిచ్యువేషన్ తీసుకొస్తున్నది. మరి ఇలాంటి పరిస్థితులలో ఏం చెయ్యాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. గనక ఈరోజు రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఈ విన్నపం చేసుకోండి. దేవా, ఉన్న పరిస్థితుల్లో ఉన్నతంగా బ్రతకటం ఎలా మాకు తెలియచేయండి, మాకు ఆలోచననివ్వండి, మమ్మల్ని బలపరచండి, మాలో యూనిటీని ఇవ్వండి, సమస్యని అధిగమించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని మాకు ప్రసాదించండి అని మనమందరము తీర్మానం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రియులరా, యేసయ్య శిలువలో మరణించాడు, ఒకనాడే మరణించాడు, ఒకసారే మరణించాడు. తిరిగి లేచినటువంటి ఆయన జీవించుట చూడగా స్థిరకాలము జీవించుచునే ఉన్నాడు. కనుక మనము కూడా ఆ కృపలో ఉన్నాము అని భావించి శరీర సంబంధంగా లేదా మానసికంగా పాప మనస్సు ఏదైతే ఉంటుందో దాని విషయంలో చనిపోయామా లేదా చూసుకుందాం ఒకసారి. మనం బ్రతికున్నామా, చనిపోయామా, ఆ విషయంలో ఇది గిచ్చుకొని చూస్తే తెలిసేది కాదు. ఓకే, మనసులో చొచ్చుకొని చూస్తే అర్థమయ్యేటువంటిది. అలా చొచ్చుకొని చూసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికీ చనిపోకపోతే దయచేసి చనిపోండి. నిజం కదా, మీరు ఇప్పటికీ చనిపోకపోతే దయచేసి చనిపోండి. మేము బ్యాప్టిజం తీసుకున్నాం అనుకున్న వాళ్ళైనా సరే అది చావు కాదు, అది బ్యాప్టిజమే కాదు. అది బ్యాప్టిజమే కానప్పుడు మరలా మీకు అవకాశం ఉంది, అయితే ఉరేసుకొని చచ్చేది కాదు ఇది. ఓకే ప్రియులారా, ఆ చావే ఒక ప్రత్యేకమైనటువంటి చావు. అది అలా చావండి, జీవించటానికి అర్హతను సాధించండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.